కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నాశనం చేయడమే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూవింగ్ ఆన్, ఆ 9 మంది ఎక్కడ, వాళ్ళ ఆచూకీ ఎప్పుడు తెలుస్తుంది, ఎదురు చూపులు ఇంకెప్పుడు ఫలిస్తాయి? సిగాచి దుర్ఘటనలో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఆ గాలింపు ఎందాక వచ్చింది డీటెయిల్ గా చూద్దాం. సిగాచిలో ప్రమాదం జరిగి వారమైంది, కానీ ఇప్పటికీ ఇంకా 9 మంది ఆచూకీ దొరకట్లేదు. పేలుడు ధాటికి యంత్రాలకి అతుక్కుపోయాయి కొంతమంది శరీర భాగాలు. ఆ యంత్రాలు క్లీన్ చేస్తుండగా DNA శాంపిల్స్ కోసం అవశేషాలు సేకరిస్తున్నారు ఒక పక్క అధికారులు. ఇక NDRF, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది కూడా ముమ్మరంగా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పాసమైలారం ప్రమాద ఘటనలో ఇప్పటికీ 41కి చేరింది మృతుల సంఖ్య. ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ మరొక వ్యక్తి జితేంద్ర అనే వ్యక్తి వారం రోజులుగా ఇతను చికిత్స పొందుతున్నాడు. గత 6 రోజులుగా ఈ రోజు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా 2 మృతదేహాలు గుర్తించాల్సి ఉందని కలెక్టర్ చెప్తున్నారు. 15 బోన్ శాంపిల్స్ DNA రిపోర్ట్ కోసం పంపించామని చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య. ఆసుపత్రిలో 21 మంది క్షతగాత్రులకి చికిత్స కొనసాగుతున్నట్లుగా కలెక్టర్ చెప్పారు. మా ప్రతినిధి శివతేజ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివతేజ, ప్రమాదం జరిగి దాదాపుగా వారం కావస్తోంది, ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు అని చెప్తున్నారు. ఏంటి ప్రస్తుతం ఆ యంత్రాల క్లీనింగ్ కావచ్చు, అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో ఏమైనా వాళ్ళ అవశేషాలు దొరుకుతున్నాయా? ఆ 9 మంది ఆచూకీ దొరికే అవకాశం ఎంతవరకు ఉందని అధికారులు చెప్తున్నారు. సో ప్రమాదం జరిగి 7 రోజులు గడుస్తుంది, అయినప్పుడు కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈరోజు శిథిలాల ఏదైతే సేకరణ జరుగుతుందో అది ఈరోజు పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మృతుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఏదైతే ఘటన జరిగి ఘటనలో ప్రమాదంలో గాయపడ్డ వారినంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ధృవ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేయడం జరిగింది. ఒకరు చికిత్స పొందుతూ నిన్న ఈ రోజు కూడా మృతి చెందడం జరిగింది. సో మొత్తం మృతుల సంఖ్య కూడా 41కి చేరింది. మరోవైపు 9 మంది ఎవరైతే ఆచూకీ తెలియని వారు ఉన్నారో వారంతా కూడా వారి బంధువులు కూడా ఇక్కడే ఉంటున్నారు. వారి అవశేషాలకు DNA రిపోర్ట్లకు పంపించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగినప్పటికీ పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిన నేపథ్యంలో పూర్తిగా అందులో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడాను శరీరాలు ఛిద్రమైపోయాయి. ఆ పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాలకు అతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే లోపల యంత్రాలను క్లీన్ చేస్తున్నారు NDRFతో పాటు హైడ్రా, మున్సిపల్ సిబ్బంది. సో వాటిని DNA టెస్ట్లకు పంపిస్తే ఆ 9 మంది ఆచూకీ దొరికే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఆ శిథిలాలను అక్కడి నుంచి తొలగించి వేరే చోట డంప్ చేశారో ఆ డంపులో కూడా పెద్ద ఎత్తున మృతదేహాల అవశేషాలు బయటకు వస్తున్న పరిస్థితి. వాటిని కూడా DNA టెస్ట్కి అయితే పంపిస్తున్నారు. అయితే 9 మందికి సంబంధించిన ఆచూకీ మాత్రం ఇంకా తెలియాల్సింది. వారి కుటుంబ సభ్యులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పరిస్థితి ఉంది. ఒక బాధిత కుటుంబం కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు మీ దానిలో పనిచేస్తారు? శ్రీకాకుళం జిల్లా జీసగడం మండలం పాలకన్య గ్రామం నుండి వచ్చాను సార్. న్యూస్లో చూసి మా అబ్బాయి ఆదివారం ఇదే రోజు ఫోన్ చేశాడు. ఉదయం సోమవారం 10 గంటలకు టీవీ న్యూస్ చూస్తే ఆ టీవీ న్యూస్లో సికాచి కంపెనీ అనే బ్లాస్ట్ అయింది. అది చూసి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేసా సార్. మా అల్లుడు, మా బాబు, మా తమ్ముడును, ఇంకొక కుర్రోడు, ఇక్కడ ఇంకొక కుర్రోడు, 5 వచ్చాము. వచ్చి చూస్తే రోజు రోజుకి ఒక్కొక్క బాడీ దొరుకుతుంది. ఏదో ఎన్నెన్నో బాడీ దొరుకుతున్నాయి. కండగా ఒక దుమ్ము కానీ, ఒక కండ కానీ, లేకపోతే ఒక సిజి కానీ, కాలు కానీ దొరికితే ఉట్టిపోయి అంత్యక్రియ చేసుకుందామని ఎదురు చూస్తున్నాం సార్. ఈ రోజు కూడా ఏం ఆచూకీ తిరగలేదు మాకు. 7 రోజులైంది ఇక్కడికి వచ్చి. సో ఇది పరిస్థితి. ఇప్పటికే 7 రోజులు అవుతుంది వారు ప్రమాదం జరిగిన వెంబడే ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు. ఇప్పటికే DNA పరీక్ష 2 సార్లు కూడా వీరుపడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డెడ్ బాడీ అవశేషాలు ఇంకా దొరకనట్టుగానైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా 9 మంది పరిస్థితి, 9 మంది కుటుంబాలు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివతేజ.